ఏ పార్టీ అయినా అధికారంలో శాశ్వతంగా ఉండదు. 5 సంవత్సరాలకు కానీ 10 సంవత్సరాలకు కానీ తప్పనిసరిగా ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు పార్టీలు మారుతూ ఉంటాయి, మరో పార్టీ అధికారంలోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కంటిన్యూగా 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ విధంగా ఎలక్షన్ జరిగినప్పుడల్లా ఒక పార్టీ ఓటమి చెందొచ్చు, ఒక పార్టీ అధికారంలో కావచ్చు. కానీ పార్టీ అధికారంలో ఉంది కదా అని ప్రతిపక్ష నాయకులను ఇష్టారాజ్యంగా మాట్లాడే ఇలాంటి ధోరణి రాజకీయ నాయకులు మానుకోవాలి. ఈ ఇష్టారాజ్యంగా మాట్లాడి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను లెక్క చేయకుండా, గౌరవించకుండా, ఎప్పుడైతే ఒక ధోరణిలో ఏమవుతుందిలే అనే ఒక ధోరణిలో పోతే ఖచ్చితంగా అలాంటి నాయకులు ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇబ్బందులు తప్పవటోళ్ళకు ఎవరికైనా, ఏ రాజకీయ పార్టీ నాయకునికైనా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది చంద్రబాబు నాయుడు గారి పైన, ఒక సీనియర్ నాయకుడు లోకేష్ బాబు పైన చేసే వ్యాఖ్యలు వేరు, చంద్రబాబు నాయుడు గారి పైన చేసే వ్యాఖ్యలు వేరు. సీనియర్ నాయకుడు 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఆయనకు దాదాపు సుదీర్ఘంగా 40 సంవత్సరాల అనుభవం ఉంది. అప్పుడు అలాంటి నాయకుని పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో విమర్శలు చేశారు, చేయరాని విమర్శలు చేశారు. ఎవరైనా ఒక సీనియర్ నాయకుని దృష్టిలో పెట్టుకొని ఒక సీనియర్ నాయకుని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపు చేసుకొని పొదుపుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదుపు తప్పితే మాటలు కూడా జారుతాయి. మాటలు జారినప్పుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటే గతంలో వాళ్ళు ఏదైనా చేసి ఉంటేనే పాల్పడుతుంది. ఇప్పుడు అలాంటి దుస్థితి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చినాయి. ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది, దౌర్జన్యాలు చేసింది, టీడీపీ నాయకులపై దాడులు చేసింది ఇష్టారాజ్యంగా అనే ఉద్దేశం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది. కాబట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ అధికారం చేపట్టి నుంచి వైసీపీ నాయకులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంటే గతంలో చేసిన ఆ నాయకులు చేసిన తప్పులు ఇప్పుడు వారిని మళ్ళీ వెంటాడుతున్నాయి. అలాంటి పరిస్థితి రాజకీయ నాయకులకి ఎందుకు వస్తుంది? వారు అధికారంలో ఉన్నప్పుడు ఇతర నాయకులను టార్గెట్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్నే ఆయన్ను ఒక ఉదాహరణగా తీసుకుంటే, గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై అనేక విమర్శలు చేశారు. అనరాని విమర్శలు చేయవచ్చు ఒక రాజకీయ నాయక పార్టీ పైన. మితిమీరకూడదు, అదుపు తప్పకూడదు, నోరు జారకూడదు. రాజకీయ నాయకులంటే సమాజానికి, ప్రజలకు ఆదర్శంగా నిలబడాలి. అలాంటి వారు మీరే ఆదర్శం లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడితే సామాన్య ప్రజలు ఎలా మాట్లాడతారు? ఒక రాజకీయ నాయకునికి, ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారంటే మీరు ఎంత గౌరవప్రదమైన స్థానంలో ఉంటారు. ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గాన్ని శాసించే స్థాయి, ఒక ఎంపీ అతని 5-6 నియోజకవర్గాలు ఒక ఎంపీ చేతిలో ఉంటాయి. ఇంత గౌరవాన్ని మీకు ప్రజలు ఇచ్చినప్పుడు దాన్ని ఈ మాటలతో, అనరాని మాటలు, అనకూడని మాటలు, అవి వ్యక్తిగతంగా దూషణలు ఇలాంటి చేయడం వల్ల మీకు మీరే వ్యక్తిగతంగా కక్షలు పెంచుకునే స్థాయికి వెళ్ళిపోతారు. రాజకీయ నాయకులు ఎవరైనా చేసేది అదే కదా. పార్టీ అధికారంలో ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం అనేది. అందుకే కదా జోగి రమేష్ ఆయన గతంలో మాట్లాడిన మాటలకు వ్యక్తిగతంగా ఇప్పుడు ఆయన కొడుకుని కూటమి ప్రభుత్వం వచ్చాక అరెస్ట్ చేసిందంటే వాళ్ళు తప్పులు చేశారా, చేయలేదా తర్వాత తెలుస్తుంది. మొత్తానికైతే కేసులు పెట్టారు కదా, కేసులు పెట్టి అరెస్ట్ చేసినారు. అదేదన్నట్టు విచారణలో తేలుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేర్ని నాని
ఆయన ఉన్నాడు, ఆయన కూడా మాట్లాడతాడు. ఇంత ఇదిగా ఆయన మాట్లాడు, సబ్జెక్టు పరంగా మాట్లాడతాడు, సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడతాడు. ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకు ఆయన కూడా మాట్లాడతాడు, ఎదుటి మనిషి మాట్లాడే విధానాన్ని బట్టి. కాబట్టి ఆయన ధైర్యంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎక్కువగా ధైర్యంగా బయటకు వచ్చే మాట్లాడే వ్యక్తి ఎవరు? పేర్ని నాని. ఆయనే ఇప్పుడు పార్టీ ఓడిపోయినా కానీ ఇప్పుడు మీడియా మీదకి వచ్చి మాట్లాడగలరు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఎవరిని గతంలో దూషించలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులను ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకు మాట్లాడుతూ వచ్చినారు. కానీ మాజీ మంత్రి జోగి రమేష్ లాంటి వారు అనేక విమర్శలు చేసుకొని ఆ రోజు జోగి రమేష్ అనే ఒక మంత్రి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన చేసిన విమర్శలు ఆయన ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఈరోజు నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదికి పోలేదు, ఆయన దగ్గర నిరసన వ్యక్తం చేయడానికి పోయినాము అని ఆ మాట ఆ రోజు చెప్పాలా. అరెస్టు చేసిన తర్వాత ఈరోజు భయపడి చెప్పినట్టు అవుతుంది నీకు. ఆ రోజు నేను నిరసన తెలపడానికి పోతా ఉన్నాను, నిరసన తెలిపేదానికిగా, నేను దాడికి కాదని ఈరోజు ఆయన దాన్ని సంజాయిషీ ఇచ్చుకుంటున్నాడు. పార్టీ అధికారం పోతానే ఒక నాయకుని పరిస్థితి ఎలా తయారైంది. ఇది ఒక్కటి, ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియదు, ఏదైనా మన దగ్గర లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన కొడుకు అరెస్ట్ అయినాక ఇప్పుడు సంజాయిషీ చెప్పుకుంటున్నాడు. నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైకి దాడి చేయడానికి పోలేదు, ఆయన ఎదుట అంటే ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు నేను నిరసన తెలపడానికి వెళ్ళాను, అంతేగాని నేను అప్పుడు కార్యాలయం మీదకి దాడికి వెళ్ళలేదంటున్నారు. ఇప్పుడు సంజాయిషి చెప్పుకుంటున్నారు. అలాంటి అవసరం లేదు కదా. అదే అధికారంలో ఉన్నాం కదని విరవీగే బదులు మామూలుగా నలుగురితో పాటు రాజకీయంగా చేస్తే ఇలాంటి పరిస్థితులు రావు కదా. రాజకీయ నాయకులు ఒక పార్టీకి టార్గెట్ ఎప్పుడవుతారంటే వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు, మితిమీరి మాట్లాడినప్పుడు, ఎవరి మీద ఏ వ్యాఖ్యలు చేయాలనో ఆ వ్యాఖ్యలు చేయకుండా, అంతకు మించి ఎదుటి మనిషి ఎవరు అని తెలిసి కూడా ఏమవుతుందిలే అనే ఒక భావంతో ఇష్టారాజ్యంగా మాట్లాడతారో అలాంటి వారు ఒక పార్టీ అధికారంలో వాళ్ళ పార్టీ అధికారం కోల్పోతానే తప్పకుండా ఇబ్బందులు పడతారు. రాజకీయ నాయకులు ఎప్పుడైనా అధికారంలో ఉన్నా లేకపోయినా వారి పని వాళ్ళు నిజాయితీగా నిర్వర్తిస్తే ఎప్పటికీ వాళ్ళకు సమాజంలో విలువ ఉంటుంది. వేరే పార్టీలు అధికారంలోకి వచ్చినా వారికి అదే గౌరవం ఉంటుంది. రాజకీయ పార్టీ నాయకులు ఖచ్చితంగా సమాజానికి ఆదర్శంగా ఉండేవాళ్ళు కావాలి. కానీ ఇలా ఇష్టారాజ్యంగా మాట్లాడి ఇష్టారాజ్యంగా దాడులు చేస్తూ అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఉంది మాకేంటి అనే ధోరణిలో పోతే అలాంటి వారికి ఎప్పుడైనా ఇబ్బందులు తప్పవు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా. రాజకీయ నాయకులు ఆదర్శంగా ఉండాలి, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. వ్యక్తిగతంగా ఎప్పుడైతే విమర్శలు చేసి అనరాని మాట్లాడతారో అలాంటి వారు ఎప్పటికైనా భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. ఇంకా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. అది వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇంకా ఎలాంటి పరిణామాలు, ప్రస్తుతం జోగి రమేష్ మాజీ మంత్రి కొడుకు అరెస్ట్ అయ్యారు. రాబోయే రోజుల్లో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది అరెస్ట్ అవుతారు, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇంకా చూడాల్సింది.